బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 73:25 వచనాన్ని ధ్యానిద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఎంత గొప్ప సమర్పణ కలిగి ఈ యొక్క మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆసాపు రాజు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేని ఒక వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రభువా, ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు? నిజముగా ఆకాశంలో ఎవరున్నారు? ఒకవేళ మనం వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే, ఆకాశంలో దేవుని బిడ్డలారా, ఆకాశంలో దేవుడు సింహాసనం వేసుకొని మరి మహాకాశములలో ఆయన నివాసము ఉంటూ ఉన్నాడు. నిజముగా దేవుడు ఆకాశం నుండి తన బిడ్డలను తొంగి చూస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆకాశంలో ఎవరున్నారు మన కొరకు అంటే, దేవుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. సింహాసనాసీనుడై ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. దేవుడు మనకుండగా లోకంలో మనకి ఏది అవసరమో, దేవుని బిడ్డలారా, శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది జీవం మాత్రమే. శాశ్వతమైనది నిత్య జీవం మాత్రమే. ఆ శాశ్వతమైన రాజ్యం మాత్రమే. దేవుని పరిపాలన, దేవుని సింహాసనం మాత్రమే. అయితే శాశ్వతమైనది భక్తుడు ఇక్కడ ఎంచుకుంటూ ఉన్నాడు. దేవా, నీవు నాకుండగా నాకు అక్కరగలది ఏదీ లేదు. ఎందుకంటే సమస్తము ఆయన అనుగ్రహించును కాబట్టి, సమస్తము ఆయన ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి, అట్టి విశ్వాసంతో మనం కూడా జీవించడానికి దేవుడు కృపనిచ్చునుగాక. ఆమేన్.